హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 100 డేస్ ఛాలెంజ్లో డే 3 వీడియో చూసేద్దాం రండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. 4 ఇంగ్రీడియంట్స్ తోటే ఫినిష్ చేశాను అనమాట. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే మనం పాలు మరిగించుకోవాలన్నమాట. పాలు మరిగించుకుంటున్నప్పుడే జీడిపప్పు మిక్సీ కొట్టుకొని ఆ పేస్ట్ మొత్తంని తీసుకొని పాలల్లో వేసేయాలన్నమాట. పాలల్లో వేసేసిన తర్వాత పాలు మరుగుతుండగా మనం కస్టర్డ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ కూడా వేసేయాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసిన తర్వాత కొంచెం సేపు మరిగించుకొని చిక్కబడిన తర్వాత గ్లాసెస్లోకి తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి. పాలు బాగా చిక్కబడిన తర్వాత గ్లాసెస్లోకైనా ఐస్ మౌల్స్లోకైనా తీసుకోండి. ఐస్ మౌల్స్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. పెట్టిన తర్వాత 5-6 అవర్స్కి చాలా బాగా గడ్డగడుతుంది అనమాట. మన షాప్లో కొన్న ఐస్ క్రీమ్ లాగే చాలా బాగా ఉంటుంది అనమాట. చాలా టేస్ట్గా హోమ్ మేడ్గా